హలో అండి, ఈ పాప మా చెల్లి వాళ్ళ అమ్మాయి జోషిత, నిక్నేమ్ హనీ. యూఎస్ఏలో వర్జీనియాలో ఇంటర్ అయిపోయిందండి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అవుతుంది వాళ్ళకి. మనకైతే 6th నుంచి 10th వరకు హై స్కూల్ అంటాం. యూఎస్ఏలో అయితే 9th to ఇంటర్ వరకు హై స్కూల్ అంట. 10th తర్వాత వాళ్ళు +1 +2 అంటారు. హై స్కూల్ అయిపోయిన తర్వాత చాలా గ్రాండ్గా గ్రాడ్యుయేషన్ చేస్తారంటండి. విదేశాల నుంచి కూడా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు వస్తారంట. గ్రాడ్యుయేషన్ చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం అండి. మా పాప ఉండడం వల్ల నాకు ఈ వీడియో వచ్చింది. సరదాగా మీతో షేర్ చేస్తున్నాను. గ్రాడ్యుయేషన్ జరుగుతున్న హాల్లోనే పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి స్కూల్ అంతా డిస్ప్లే ఇస్తున్నారండి. చాలా పెద్దగా ఉంది. హై స్కూల్ కూడా ఎంత పెద్దది ఉంటుందో అనుకున్నాను నేనైతే. అక్కడ స్టడీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయంటండి. ఒక్క పుస్తకాలు చదివే కాదు, ప్రతి మనిషిలో కూడా ఒక టాలెంట్ ఉంటుందండి. అది చదువు కొంతమందికి అయితే, కొంతమందికి వంట, కొంతమందికి వ్యవసాయం, కొంతమందికి స్పోర్ట్స్, క్రాఫ్ట్, స్టిచ్చింగ్, డాన్సింగ్, మ్యూజిక్, అథ్లెటిక్స్. వాళ్ళ ఇష్టాలను బట్టి ఏదో ఒకటి దాంట్లో పట్టు సాధించాలన్నమాట. ఇల్లీగల్ పనులకు అలవాటు పడకుండా నీతిగా నిజాయితీగా బతకడం నేర్పిస్తారనమాట. ఏ పనికి కూడా సిగ్గుపడకూడదు, భయపడకూడదు, బద్దకించకూడదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలంటే ఏ పనైనా నీకు చేతనైన పని నువ్వు చేసుకోవాలన్నది నేర్పిస్తారంట. చాలా బాగుంది కదా. హైయర్ స్టడీస్కి వచ్చాక చిన్న చిన్న షాపుల్లో పనిచేయడం, హోటల్స్లో పనిచేయడం, ఇవన్నీ నేర్పిస్తారంటండి పిల్లలకి. వాళ్ళ సోషల్ అవేర్నెస్ దగ్గరుండి అన్నీ నేర్పిస్తారట. ఈ గ్రాడ్యుయేషన్ కూడా ఎంత డిసిప్లిన్గా చేశారు చూడండి. గ్రాడ్యుయేషన్ అవుతున్న పిల్లలందరికీ కూడా 1 day బిఫోర్ ట్రైనింగ్ ఇచ్చారంటండి. ఇనీషియల్ని బట్టి ఆర్డర్లో వస్తారంట. ఎంత డిసిప్లిన్గా వెళ్తున్నారు చూసారా. చూసే ఫ్రెండ్స్, పేరెంట్స్ అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఈ చివరి ముగ్గురులో లాస్ట్ అమ్మాయి మా అమ్మాయి అండి, జోషిత. ముద్దు పేరు హనీ. వీళ్ళ గ్రాడ్యుయేషన్కి పైన వేసుకునే కోటే కాదండి, లోపల వేసుకునే డ్రెస్ కూడా కోడ్ ఉంటుందంట. అందరూ అలాగే వేసుకుని వెళ్ళాలంట. మా చెల్లి వాళ్ళ అమ్మాయి అయితే చాలా యాక్టివ్గా ఉంటుందండి జోషిత. పేరెంట్స్ కూడా మంచి సపోర్ట్. అథ్లెటిక్, రన్నింగ్ చేస్తుంది, న్యూస్ రీడింగ్ చేస్తుంది, డెబేట్స్లో పాల్గొంటుంది, సోషల్ సర్వీస్కి వెళ్తుంది. ఇంటర్ చదువుతుండగా ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళాగా ఇంటర్ అయిపోయాక డిగ్రీలో జాయిన్ అవ్వడానికి చాలా ఎగ్జామ్స్ రాసిందండి. అక్కడ డిగ్రీలకి చాలా ఫీజు ఎక్కువ ఉంటుంది. దానికోసం బాగా మంచి స్కాలర్షిప్ రావాలని, మంచి యూనివర్సిటీలో సీట్ రావాలని చాలా ఎగ్జామ్స్ రాసింది. అలాగే తను కోరుకున్నట్టు మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, మంచి స్కాలర్షిప్ కూడా వచ్చింది. ఈ పిల్లలందరికీ కూడా మన తరఫున కంగ్రాట్స్ చెప్దాం. జోషిత, కంగ్రాచులేషన్స్ బంగారం.